Audio Jungle. Audio Jungle. హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో వచ్చి ఫ్రైడ్ ఆనియన్స్ వీడియో నేను పోస్ట్ చేస్తా ఉన్నాను కదా, లాస్ట్ టైం బిర్యానీ చేశాను దానికి సంబంధించిన వీడియో అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ నేను ఎలా చేసుకున్నాను అనేది అయితే వీడియోలో అయితే షూట్ చేశానండి. ఇవన్నీ కలిపి ఒకటే వీడియో కింద పెడదాం అనుకున్నాను, కాకపోతే చాలా లెందీ అయిపోతుంది అలా పెట్టడం వల్ల, అందుకని పార్ట్ కింద అయితే పెడుతున్నాను. నేనైతే ఈ విధంగా చేసుకున్నానండి. నాకు చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి ఎలా చేసుకోవాలనేది పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్పారు, రెస్టారెంట్లో చేసే చెఫ్లు కూడా చెప్పారనమాట. మీకు ఏ వీడియో నచ్చితే ఆ వీడియో చూసి మీరు చేసుకోవచ్చు. నేను ఇలా చేసుకున్నాను అనే దానికోసమని మాత్రమే ఈ వీడియో అయితే షూట్ చేశానండి. మీ అందరితో షేర్ చేసుకుందామని పోస్ట్ చేస్తున్నాను. ఈ స్లైసెస్ చేయడానికి నేనైతే ఈ బ్లెండర్ అనేది యూజ్ చేశాను. నాకు ఈ మిక్సీ కొనుక్కున్నప్పటి నుంచి చాలా అంటే చాలా యూజ్ అవుతుందన్నమాట. ఇలా మనం పైన పీల్ అనేది తీసేసుకొని, ఆనియన్ పీల్ తీసేసుకొని ఇలా వేసేసుకొని మంచిగా బ్లెండ్ చేసేసుకోవచ్చు. కాకపోతే నేను చీరికల కింద చేసుకుంటున్నాను, బ్లెండ్ చేయట్లేదు ఇక్కడ. నాకు చాలా సన్నగా అనేది వచ్చాయన్నమాట. మీ అందరితో కూడా చూపిస్తాను ఇవి ఎంత సన్నగా వచ్చాయి అనేది. ఒకవేళ మీ దగ్గర ఇది లేదు అనుకుంటే మీరు చాక్తో చాలా సన్నగా వచ్చేటట్టు కూడా కట్ చేసుకోవచ్చు. అలా కట్ చేయాలంటే ముందు దానికున్న ఆనియన్కున్న వైట్ కలర్ ముచ్చుకు మొత్తం లోపల నుంచి తీసుకోవాలన్నమాట. అలా తీసుకుంటే కానీ మీరు కట్ చేసుకున్న చీరకులు అనేవి సపరేట్ అయిపోతాయి. చూసారా నేను చేసుకున్నవి అయితే ఎంత సన్నగా వచ్చాయో. మా ఇంటికి రిలేటివ్స్ వచ్చినా కానీ చాలా యూజ్ ఉంటుందన్నమాట దీనివల్ల. ఆయిల్ అయితే నేను ముందే హీట్ చేసుకుంటున్నాను. ఇది ప్రాసెస్ అంతా ప్రిపేరింగ్ చేసుకునే ముందే నేను ఆయిల్ హీట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇలా మనకి పొడి పొడిగా వచ్చేటట్టుగా నూనెలోకి సరిపడేటట్టుగా అయితే వేసుకోవాలి. నేను ఇలా వేసేసుకొని దీన్ని కదపకుండా అలానే ఒక 2 minutes 2 to 3 minutes కదపకూడదు అనమాట, అలానే ఉంచాలి. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టడం వల్ల మీకు ఇలా కనిపిస్తుంది, కానీ 2 నుంచి 3 minutes వరకు కదపకుండా అలానే ఉంచటం వల్ల ఏంటంటే ఆనియన్స్ అంటుకోకుండా ఉంటాయి అన్నమాట. అంటుకోకుండా లోపల నుంచి మంచిగా కుక్ అవుతాయి. ఆనియన్స్ అనేవి ఆయిల్లోకి వాటర్ అనేది రిలీజ్ చేస్తాయి కదా, దానికోసం అని చెప్పి మనకి ఆ టైం మాత్రం తీసుకోవాలన్నమాట. నా వీడియోస్ మీ అందరికీ కూడా నచ్చుతున్నాయని అనుకుంటున్నానండి. నా వీడియోస్ నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. తప్పకుండా నా వీడియోస్ ఎలా ఉన్నది అనేది కామెంట్ అయితే చేయండి. మీరు ఎలా చేసుకుంటారు అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. మీకు ఏ విధంగా మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు చెప్తే నేను ఆ రకంగా వీడియోస్ షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అండి. నేను ఈ విధంగా చేసుకున్నాను అని చెప్పడం కోసమే ఈ వీడియో అయితే షూట్ చేసుకున్నాను. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇది చాలా ఈజీ అనమాట. మనం కదుపుకుంటూ నిదానంగా చేసుకుంటూ ఉంటే దేనికైనా సరే ఓపిక కావాలన్నమాట. ఓపికతో చేసుకోవాలి ఏ పనైనా. అలా చేసుకుంటేనే మనం అనుకున్న పని అయితే జరుగుతుంది. ఈ కలర్ ఉండగానే తీసేసేయాలి. ఈ కలర్ ఉండగా తీస్తేనే మనకి ప్లేట్లోకి వెళ్ళిన తర్వాత మంచి కలర్ అయితే వస్తాయండి. ఎక్కడ కూడా మాడిపోకుండా మంచిగా అయితే వేగాయి అనమాట. మీకు వేగిన తర్వాత కలర్ ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తాను. ఈ రకంగా అయితే ఉంటాయి వేగిన తర్వాత అయితే. చూసారా ఎంత బాగా వచ్చినాయో. బిర్యానీలోకి అయితే నాకు చాలా మంచి టేస్ట్ని అయితే ఇచ్చాయండి. ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నాయి కదా, నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఎలా ఉండే అనేది. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండి.